అందరికీ నమస్కారం అండి. మనం సెక్యూర్ 1.0 నుంచి సెక్యూర్ 2.0 అనే జనరేషన్ అప్డేషన్‌లోకి మూవ్ అవ్వడం జరుగుతుంది. గతంలో ఉన్న సెక్యూర్ ప్లాట్‌ఫామ్‌ని కొంత ఇష్యూస్ సార్ట్ ఔట్ చేసి, కొంత ఈజీగా ఇంకా తయారు చేస్తూ సెక్యూర్ 2.0 అన్నది తీసుకురావడం జరిగింది. గతంలో ఏంటంటే సెక్యూర్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు ఇండియాకంతటికి కూడా నరేగా ఇంప్లిమెంట్ చేస్తున్న అన్ని స్టేట్స్‌లో కూడా సింగిల్ యూఆర్ఎల్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే డెమో వెర్షన్‌లోనే మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి 2.0 ఒరిజినల్ వెర్షన్ వచ్చినప్పుడు ఆ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన మోడిఫికేషన్స్ ఏంటి? ఉన్న ప్రాసెస్‌లో ఏమైనా చేంజెస్ ఏమున్నాయన్నది ఒక్కోటి మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఇందాక చెప్పినట్టు మొత్తం సెక్యూర్ ఇంప్లిమెంట్ చేస్తున్న అందరికీ కూడా ఒకటే యూఆర్ఎల్ ఉంటుంది. అక్కడ ఈ యూఆర్ఎల్ క్లిక్ చేసుకున్న తర్వాత లాగిన్ హియర్ అనేసి ఉంటుంది. ఇది క్లిక్ చేసుకుని మీ క్రెడెన్షియల్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా మీ క్రెడెన్షియల్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు పాత సెక్యూర్ నుంచి కొత్త సెక్యూర్కి మైగ్రేట్ అయినప్పుడు కూడా మీరు చేసిన పాత డేటా అంతా కూడా ఇక్కడ మీకు కనబడడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. యాజ్ యూజువల్గా మనకి సెక్యూర్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఎస్టిమేషన్ క్రియేషను, స్పిల్ ఓవర్ ఆఫ్ వర్క్స్ అనేసి ఒకటి, రివిజన్ ఆఫ్ వర్క్స్ అనేసి 3. ఈ 3 కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి. నెక్స్ట్ మనకి నరేగా సాఫ్ట్లో క్రియేట్ చేసిన వర్క్ ఐడి సెక్యూర్లోకి తీసుకురావాలంటే మనం పబ్లిష్ అనే మాడ్యూల్లో పుల్ వర్క్స్ అనే సబ్ మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత మీ జీపీ కోడ్ ఆటోమేటిక్గా ఇక్కడ హైలైట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 1 వర్క్ పుల్డ్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ నరేగా ఎంఐఎస్ టు సెక్యూర్ అనేసి రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ ఎస్టిమేట్స్లో ఎంజీఎన్ఆర్జిఎస్ వర్క్స్ అనే ఒక ఇనీషియల్ మాడ్యూల్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు మీరు ఇందాక పుల్ చేసుకున్న వర్క్ ఐడి ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఓకే. ఇలాగా ఇప్పుడు ఈ వర్క్ని మనం ఎస్టిమేషన్ అన్నది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వర్క్ ఐడిని మనం ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఆ వర్క్ ఐడి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. బ్లాక్ ప్లాంటేషన్ అనేసి ఒక రెఫరెన్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఎస్టిమేట్ కాస్ట్ 1.5 lakhs అనేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ ఎస్టిమేట్ అని ఒక మాడ్యూల్ కనబడుతుంది. ఈ క్రియేట్ ఎస్టిమేట్లో మనకి గతంలో కనబడినట్టే న్యూ ఎస్టిమేట్, నార్మల్ టెంప్లెట్, ఫ్రీజ్ టెంప్లెట్ అని 3 ఆప్షన్స్ కనబడతాయి. మీరు న్యూ ఎస్టిమేట్ అని క్లిక్ చేస్తే మీరుగా ఎస్టిమేట్ జనరేషన్ చేసుకోవడం అన్నది మీకు చేసుకోవాల్సి ఉంటుంది. మనం బేసిక్గా నార్మల్ టెంప్లెట్ మోడ్లోనే వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనం నార్మల్ టెంప్లెట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాము ఏంటి అన్నది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ నార్మల్ టెంప్లెట్ క్లిక్ చేసిన తర్వాత మీకు స్టేట్ అడ్మిన్ లేదా స్టేట్ లెవెల్ ఆఫీసర్ అప్రూవ్ చేసిన ప్రతి వర్క్ కూడా టెంప్లెట్ రూపంలో ఇక్కడ కనబడడం జరుగుతుంది. మీకు కావాల్సిన వర్క్ ఏ వర్క్ టైప్ కావాలో అది సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ ఆ రెస్పెక్ట్ ఫామ్ పాండ్ అని కొడితే ఫామ్ పాండ్ కనబడుతుంది. ప్లాంటేషన్ కొడితే ప్లాంటేషన్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ ఫర్ రిఫరెన్స్ కాబట్టి పైన కనబడుతున్న ఆ టెంప్లెట్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. ఈ క్రియేట్ని మనం క్లిక్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా క్రియేట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ కాబట్టి అది దానికి సంబంధించిన టాస్క్లన్నీ కూడా ఇక్కడ కనబడడం జరుగుతుంది. మీకు ఇలా బయట కనబడుతున్నాయన్నీ కూడా అపెండిక్స్. ఓకే. ఈ అపెండిక్స్ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న స్పెక్స్ కనబడతాయి. ఓకేనా. ఎర్త్ వర్క్ సంబంధించి ఫామ్ పాండ్లో దానికి సంబంధించిన స్పెక్స్ అన్నీ ఇక్కడ కనబడడం జరుగుతుంది. బండ్ ఫార్మేషన్కి సంబంధించిన సంబంధించిన ఇవి 2 ఇక్కడ కనబడుతుంది. రివిట్మెంట్కి సంబంధించిన స్పెక్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అలాగే మనకి లంసంలో డిస్ప్లే బోర్డు, బిఎఫ్టీ ఛార్జెస్ ఇవి కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ మేము ఏంటంటే మీకు రిఫరెన్స్ కోసం చూపెట్టాలి కాబట్టి టెంప్లెట్లో కొన్ని వాటికి క్వాంటిటీస్ కూడా ఎంటర్ చేయకుండా మేము సేవ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకేసారి మీరు న్యూ ఎస్టిమేట్ అయితే ఎలా క్రియేట్ చేసుకుంటారు, అదే నార్మల్ టెంప్లెట్ అయితే ఎలా మోడిఫై చేసుకుంటారు అన్నది 2 కూడా ఒకేసారి చూపిద్దాం అన్న ఉద్దేశంతో కొన్ని టాస్క్లకు మేము
క్వాంటిటీస్ అన్నవి ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ అసలు అపెండిక్స్ ఎలా యాడ్ చేసుకుంటారన్నది చూపెడతాను. ఆల్రెడీ ఇక్కడ అపెండిక్స్లు ఉన్నా కూడా ఒకసారి అపెండిక్స్ ఎలా యాడ్ చేయాలన్నది చూపెడతాను. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది కదండి, యాడ్ అపెండిక్స్. దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటే ఎనాలిసిస్ ఆఫ్ రేట్స్ వస్తుంది. ట్రైల్ సమ్ మీరు ఏం రాయాలనుకున్నారో అది అక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీరు యాడ్ అని కొట్టడం జరుగుతుంది. ఇలా యాడ్ అని కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఒక అపెండిక్స్ అన్నది క్రియేట్ అయ్యింది. ఓకేనండి. ఇక్కడ ఇందులో మీకు ఏం టాస్క్లు కావాలో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి సింపుల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మీకు యాక్టివిటీస్ యాడ్ చేయమనేసి చెప్పడం జరుగుతుంది స్విక్స్కి యాడ్ చేసుకోవడానికి. కాబట్టి ఇక్కడ మీకు డిఫరెంట్ సబ్ హెడ్స్ కనబడతాయి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు. కానీ మనం నరేగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఎంజీ నరేగా ఆంధ్రప్రదేశ్ అనేసి డేటాని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోండి, 51.1తో స్టార్ట్ అయ్యన్నీ కూడా వేజ్, 51.2తో స్టార్ట్ అయ్యన్నీ కూడా మెటీరియల్, 51తో స్టార్ట్ అయ్యన్నీ కూడా ప్లాంటేషన్ రిలేటెడ్. ఓకే, జస్ట్ ఫర్ రిఫరెన్స్ మనం ఏం చేద్దామంటే ఒక టాస్క్ తీసుకోవడం జరుగుతుంది. ఒక వేజ్ టాస్క్ తీసుకుంటున్నాం, అంటే యాడింగ్ ఎలాగన్నది ఒక వేజ్ టాస్క్ తీసుకుంటున్నాం. అలాగే ఒక మెటీరియల్ టాస్క్ కూడా తీసుకుని నేను ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయడం జరిగింది. ఇలా సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ అపెండిక్స్లో ట్రైల్ అనే అపెండిక్స్లో మనం 3 టాస్క్లు అన్నవి యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు క్వాంటిటీస్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ మీకు ఇంటూ మార్క్ ప్లస్ మార్క్ కనబడుతుంది చూసారా, ఈ ప్లస్ మార్క్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ మెజర్మెంట్స్, యాడ్ డిడక్షన్స్ అనేసి రావడం జరుగుతుంది. యాడ్ మెజర్మెంట్స్లో మీరు క్లిక్ చేసుకుని ఓకే, నెక్స్ట్ ఇది కాకుండా ఇంకోటి కూడా ఐటమ్ యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మీరు ఆ ఐటమ్ దేనికి వాడుతున్నాం అన్నది కూడా చూసుకుని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగా 101 క్వాంటిటీ అన్నది రావడం జరిగింది. ఇక్కడ నేను సేవ్ మెజర్మెంట్ అనేది క్లిక్ చేయడం జరిగింది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ట్రైల్లో 101 అనే దాని దగ్గర 307తో మెజర్మెంట్ రావడం జరిగింది. ఓకే అండి, ఇలాగ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుష్ క్లియరెన్స్ కానీ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డిడక్షన్స్ కావాలనుకోండి, ఇక్కడ డిడక్షన్స్లో మీరు డిడక్షన్ సెలెక్ట్ చేసుకుని 1 అన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ -10. ఓకే, ఇది ఇక్కడ సేవ్ మెజర్మెంట్ చేసుకుంటాం. కాబట్టి ఏమైందండి, ఇక్కడ మీకు 101లో ఒక 10 మైనస్ చేసుకుంటే 91 అన్నది రావడం జరిగింది. ఓకే, ఇలాగ మనం ఏంటంటే ఒక మెజర్మెంట్ని యాడ్ చేసుకునే విధానం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి ఏదన్నా ఒక టాస్క్ మనకు అక్కర్లేదు అనుకోండి, సింపుల్గా మీరు యాడ్ చేసిన టాస్క్ అక్కర్లేదు అనుకుంటే ఇలాగా రెడ్ మార్క్ దగ్గర మీరు క్లిక్ చేస్తే ఎస్ డూ యూ వాంట్ టు డిలీట్ అని ఉంటుంది. ఎస్ అని అంటే ఆటోమేటిక్గా ఆ స్పెక్ డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు 51.2.1 ఇది ఒక మెటీరియల్ టాస్క్ కాబట్టి మీకు ఏమవుతుందండి, ఇక్కడ కన్వీనియన్స్ అన్నది కూడా చూపించడం జరుగుతుంది. ఇలా చూడండి, ఇక్కడ మీకు దీన్ని క్లియర్గా క్లిక్ చేసుకుంటే ఇది మెటీరియల్ టాస్క్ 148. కాబట్టి ఏంటంటే ఇక్కడ కన్వీనియన్స్ అన్నది కూడా చూపించడం జరుగుతుంది. ఫస్ట్ మనం మెజర్మెంట్స్ యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేశాను, సేవ్ కొట్టాను. ఓకేనండి, సేవ్ చేసిన తర్వాత మనం ఇది మెటీరియల్ టాస్క్ కాబట్టి ఇందులో 40 mmకి కన్వీనియన్స్ ఇవ్వాలి, శాండ్ కూడా కన్వీనియన్స్ ఇవ్వాలి. మీరు ఈ స్పెసిఫికేషన్ చదివితే ఇక్కడ ఇంక్లూడింగ్ కన్వీనియన్స్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ రెస్పెక్టివ్ పంచాయతీలో ఎంత దూరాన్ని నుంచి శాండ్ తెస్తాం, ఎంత దూరాన్ని నుంచి మెటల్ తెస్తాం అన్నది మా దగ్గర ఉండదు. కాబట్టి ఫైనల్ అవుట్పుట్లో మీకు ఎస్టిమేట్లో ఇంక్లూడింగ్ కన్వీనియన్స్ అని చూపెట్టాలి. కాబట్టి ఇక్కడ మనం ఇనీషియల్గా చూపించడం జరుగుతుంది. కానీ మీ రెస్పెక్టివ్ జీపీ నుంచి ఆ మెటీరియల్ ఎంత దూరం ఉందన్నది మీకే తెలుస్తుంది. కాబట్టి పిఆర్ లీడ్ స్టేట్మెంట్ ఆధారంగా, కాబట్టి ఆ స్టేట్మెంట్ ప్రకారం మీరు ఏం చేయాలంటే ఆ క్వాంటిటీస్ని ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు అవైలబుల్ ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ కన్వీనియన్స్ క్లిక్ చేసిందా, మళ్ళీ యాడ్ కన్వీనియన్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ 148లో మనం 2 వాటికి కన్వీనియన్స్ ఇస్తాం, మెటల్, శాండ్. కాబట్టి మెటల్ 10 కిలోమీటర్లు తీసుకొద్దాం అనుకుందాం, శాండ్ 15 కిలోమీటర్ల నుంచి తీసుకొద్దాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూస్తే ఇప్పుడు ఇనీషియల్గా మీరు ఇది 35-34తో రేట్ ఉంది ఈ PCC 148. ఓకేనండి, ఇప్పుడు మీరు ఆ మెటల్స్ యొక్క
లీడ్స్ ఎంటర్ చేశారు, ఎంత దూరం నుంచి తీసుకొస్తున్నాం అన్నది ఎంటర్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ సేవ్ కన్వీనియన్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఆ రేట్ వచ్చి ఇందాక 3534 ఉన్నది 4501 అయింది. కాబట్టి టెక్నికల్ అసిస్టెంట్ క్లియర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదన్నా మెటీరియల్ రిలేటెడ్ వర్క్ విచ్ ఇంక్లూడ్స్ కన్వీనియన్స్ ఆఫ్ మెటల్ ఆర్ శాండ్ కానీ, బ్రిక్స్ కానీ, పైప్స్ కానీ ఉంటే, NP3 NP2 పైప్స్ కానీ ఉంటే కంపల్సరీగా మీరు ఇక్కడ సి అనేసి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ రెస్పెక్టు పిఆర్ లీడ్ స్టేట్మెంట్ ప్రకారం ఆ కిలోమీటర్స్ అన్నవి యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ డిస్ప్లే బోర్డే ఉంది. నేను 2600 రెఫరెన్స్గా ఇచ్చాం, లేదు నేను పెద్ద బ్రిక్ మ్యాషనరీ నేమ్ బోర్డు కడతాను అనుకుంటే అది వేసుకుని ఇక్కడ మీరు అది 3 feet into 4 feet అనేసి బ్రిక్ మ్యాషనరీ అంటే రిఫరెన్స్ కోసం రాసుకోవచ్చు మీరు. ఓకేనండి, మీకు ఆ ఆప్షన్ అన్నది కూడా ఉన్నది. 2600 ఆటోమేటిక్గా మనం 3500 అన్నది చేయడం జరిగింది. ఓకేనండి. అలాగే BFT బార్ TA బార్ మేట్ అనేసి ఒకటి ఉంది. దాంట్లో ఏంటంటే మనం ఈ ఎస్టిమేట్లో జనరేట్ అయిన మ్యాండేస్ ఎన్ని ఉన్నాయో చూసుకుని ఇంటూ 3 రూపీస్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మేట్ ఇన్సెంటివ్ కోసం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 500 మ్యాండేస్ వచ్చాయనుకున్నాం అనుకోండి, 500 ఇంటూ 3 వేసుకుంటే 1500 రూపాయలు. కాబట్టి మీరు 1500 అక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ యాక్చువల్ ఎస్టిమేట్ కాస్ట్ 1.5 lakhs, కానీ ఇక్కడ మనం చేసింది 12.17 lakhs. కాబట్టి ఈ ఎస్టిమేట్ అన్నది ఫార్వర్డ్ అవ్వదు. అంటే డ్రాఫ్ట్ నుంచి యాక్చువల్గా ఫార్వర్డ్ అవుతుంది, కానీ యాక్చువల్ నుంచి నెక్స్ట్ లెవెల్ అంటే BPO గారు PO గారికి ఫార్వర్డ్ అన్నది అవ్వదు. కాబట్టి ఏంటంటే ఇది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1.5 lakhs ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఇక్కడ 1.5 కన్నా తక్కువతో ఎస్టిమేట్ అంటే 1.5 లేదా అంతకన్నా తక్కువతో మాత్రమే మీరు ఎస్టిమేట్ అన్నది జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైల్లోనే మనం చాలా ఎక్కువ అమౌంట్ వేసాం కాబట్టి దీంట్లో మోడిఫికేషన్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇక్కడ 1.5 అన్నారు, ఇక్కడ 1.14 ఉంది. కాబట్టి ఐదర్ 1.5 ఆర్ లెస్ దెన్ 1.5 కూడా తీసుకుంటుంది. కాబట్టి మీరు మొత్తం చెక్ చేసుకొని మీకు అంతా కరెక్ట్గా ఉందనుకున్నప్పుడు మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి, మీరు ఎస్టిమేట్ వేసేటప్పుడు ఏదన్నా ఒక టాస్క్ని స్పెక్ ఆర్ టాస్క్ని యాడ్ చేసినప్పుడు అందులో క్వాంటిటీ ఉండాలండి కంపల్సరీగా. ఒకవేళ క్వాంటిటీస్ లేవనుకోండి ఆ వర్క్ ఐడి ఫార్వర్డ్ అవ్వదు. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందులోనే చూపెడతానండి. ఇవన్నీ కూడా క్వాంటిటీస్ లేవు. ఇప్పుడు ఏంటంటే ఎస్టిమేట్ అంతా ఓకే నాకు, కానీ ఈ స్పెక్స్లో క్వాంటిటీలు యాడ్ చేయలేదు, ఇవి నాకు అక్కర్లేదు. కాబట్టి యాడ్ చేయకుండా అలా వదిలేసాను. ఇప్పుడు ఏమవుతుంది అన్నది చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ వర్క్ ఐడికి మొత్తం యాడ్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం అంతా రెడీగా ఉంది అన్న తర్వాత మీరు మళ్ళీ ఏమైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే ఎడిట్ క్లిక్ చేసుకుని మాడిఫై చేసుకుంటారు. లేదా ఇక్కడ ఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా, ఈ ఫైల్లోకి వెళ్ళి ఈ వర్క్ గురించి ఎంటర్ చేయాలి, అసలు ఏం వర్క్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫామ్ పాండ్ అందాం అనుకుంటే ఫామ్ పాండ్ వర్క్ అని రాసి వదిలేశారనుకోండి, లేదా కొంతమంది ఓకే అని రాసి వదిలేస్తారు. అప్పుడు సేవ్ కొడితే తీసుకోదండి. ఏంటంటే మినిమం 5 వ్యాలిడ్ వర్డ్స్ ఉండాలనేసి అంటుంది. కాబట్టి ఫామ్ పాండ్ వర్క్ ఎస్టిమేటెడ్ ఫర్ M. గౌరీశంకర్ in his field as per the GP resolution and field visit some రాసి మీరు ఇక్కడ సేవ్ కొట్టాలి. ఈ సేవ్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్ సేవ్డ్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతుంది. ఓకేనండి. ఆల్రెడీ దీనికి ఒక డాక్యుమెంట్ నార్మల్ టెంప్లెట్ కాబట్టి మనం అప్లోడ్ చేసి ఉంటాం. ఒక్కొక్కసారి ఇది తీసుకుంటుంది, ఒక్కొక్కసారి తీసుకోకపోతే దీన్ని మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మనం ఫార్వర్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అలాగే దీంట్లో ఇంకా సైట్ బిఫోర్ కూడా అడుగుతుంది. ఏదైనా కూడా మీకు 500 MB కన్నా 500 KB కన్నా తక్కువ ఉండాలి. జస్ట్ ఫర్ రిఫరెన్స్ కాబట్టి నేను ఏదో ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే. డాక్యుమెంట్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. ఇప్పుడు నేను ఈ వర్క్ స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఉన్నది కాబట్టి అలా ఉంచేస్తున్నాను. తీసుకుంటే వెల్ అండ్ గుడ్, తీసుకోకపోతే మళ్ళీ నేను స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఇంకోసారి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకుని డీటెయిల్ ఎస్టిమేట్ క్లిక్ చేయాలి. ఈ డీటెయిల్ ఎస్టిమేట్ క్లిక్ చేసినప్పుడు టోటల్ ఎస్టిమేట్ కాపీ మీకు ఇక్కడ కనబడుతుంది. ఓకేనండి. దాన్ని ప్రింట్ తీసుకోవాలండి టెక్నికల్ అసిస్టెంట్ గారు. ప్రింట్ తీసుకుని
సేవ్ చేసుకోవాలి. ఆ సేవ్ చేసిన కాపీ మీద ఆయన సంతకం చేయాలన్నమాట. దిస్ వర్క్ ఈజ్ ప్రిపేర్డ్ యాజ్ పర్ ది జీపీ రిజల్యూషన్ ఇన్ ది ఫార్మర్స్ ఫీల్డ్ అండ్ ది క్వాంటిటీస్ ఆర్ కరెక్ట్ యాజ్ పర్ ది ఫీల్డ్ వెరిఫికేషన్ డన్ బై బి అండ్ ఫార్వర్డెడ్ టు BPO బ్లాక్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఆర్ PO ఫర్ స్క్రూటనైజింగ్ అండ్ ఫర్దర్ అప్రూవల్స్ అనేసి అక్కడ ఆయన రాసి సంతకం పెట్టాల్సి ఉంటుంది. అలా రాసి సంతకం పెట్టిన దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వర్క్ ఐడి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫార్వర్డ్ క్లిక్ చేస్తున్నాను. ఫార్వర్డ్ క్లిక్ చేసినప్పుడు యాక్చువల్గా డ్రాఫ్ట్లో ఉంది, డ్రాఫ్ట్ నుంచి యాక్చువల్గా పంపించాలి కాబట్టి యాక్చువల్కి ఇక్కడ చూపెట్టేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. మీకు ఎర్రర్స్ కూడా చెప్పొచ్చు, ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఫార్వర్డ్ చేసినప్పుడు ఎర్రర్స్ ఏమీ చెప్పకుండా ఫార్వర్డ్ అయిపోయింది ఎదురుకి. అంటే స్ట్రక్చరల్ డిజైన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకేనండి. ఒకవేళ స్ట్రక్చర్ డిజైన్ యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ మీరు స్ట్రక్చరల్ డిజైన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం డ్రాఫ్ట్ నుంచి యాక్చువల్కి వచ్చాం. యాక్చువల్ నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకే, ఎవరికి BPO గారికి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఫార్వర్డ్ చేసేటప్పుడు ఫర్ స్క్రూటనైజింగ్ ఇక్కడ BPO గారు వస్తారు. ఆ కాపీని ఇందాక చెప్పిన కాపీని ఇక్కడ మీరు సంతకం పెట్టి ఫార్వర్డ్ చేస్తారు. ఇక్కడ రిమార్క్స్ రాస్తారు అన్నమాట. అని రాసి ఇక్కడ ఫార్వర్డ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇలా ఫార్వర్డ్ క్లిక్ చేసినప్పుడు అటాచ్మెంట్స్ నాట్ ఫౌండ్, ప్లీజ్ అప్లోడ్ నెసరీ ఫైల్స్ అని ఒక్కొక్కసారి చూపించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇట్లోకి వెళ్ళి ఎడిట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫైల్స్లోకి వెళ్తారు. ఇక్కడ అటాచ్మెంట్స్లో మిస్ అవుతున్నాయి ఒక్కొక్కసారి, కాబట్టి మళ్ళీ స్ట్రక్చరల్ డ్రాయింగ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కూడా 500 KB కన్నా తక్కువ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జస్ట్ రిఫరెన్స్ కోసం నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సైట్ బిఫోర్ది. ఓకేనండి. ఒక్కొక్కసారి తీసేసుకుంటే నో ప్రాబ్లం, ఒకవేళ తీసుకోకపోతే మాత్రం మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే మీకు ఇనీషియల్గా ఫస్ట్ నేను స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఇవన్నీ కూడా మాడిఫై చేయకుండా అలాగే చేయడం జరుగుతుంది. ఓకేనండి. ఇలా అయిన తర్వాత మీరు ఓకే కొడతారు. ఓకే కొట్టిన తర్వాత మీరు ఏదన్నా మాడిఫై చేసినప్పుడు కంపల్సరీ ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ సేవ్ అనే బటన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫార్వర్డ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్క్రూటనైజ్ ఫైల్ అప్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ సేమ్ మ్యాటర్ రాస్తారు. అని రాసి ఇక్కడ మీరు ఫార్వర్డ్ అని క్లిక్ చేస్తారు. ఇక్కడ ఫైల్ ఫార్వర్డెడ్ టు రెస్పెక్టివ్ BPO గారు అనేసి రావడం జరుగుతుంది. మీరు క్రియేట్ చేసిన ఫైల్ స్టేటస్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఫైల్ స్టేటస్లో ఇక్కడ మనం 750 వర్క్ కాబట్టి ఇనిషియేట్ చేశారు, తర్వాత ఎడిట్ చేసుకున్నారు, తర్వాత ఇక్కడ పంపించడం అన్నది జరగడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో టెక్నికల్ అసిస్టెంట్ అన్న వారు మనం ఒక ఎస్టిమేట్ని కొత్త సెక్యూర్ 2.0లో ఈ పద్ధతిలో జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి.